నువ్వు టెన్షన్ పడకు. నువ్వు ట్రీట్మెంట్ చేస్తున్నావు, నేను పైసలు తీసుకుని వస్తున్నా. ఈ ఏటీఎం కార్డు తీసుకొని ఎటు పోతున్నావు? అదే అమ్మకి హెల్త్ బాలేదంట, హాస్పిటల్ వెళ్తున్నా. ఒక్కొక్క రూపాయి ఎంత సేవ్ చేసుకున్నాం. ప్రతిసారి ఆమె హెల్త్ ఖరాబ్ కావడం పైసలు ఇచ్చుడు, కానీ ఈసారి మాత్రం ఒక్క రూపాయి ఇచ్చుడు లేదు. అరే పోనీవే, లైట్ తీసుకో. అరే చెప్పినా కదా ఎవరికి ఒక రూపాయి ఇచ్చలేదని. సరేలేవే, నువ్వు కోపడకు, వాళ్ళకి నేను ఏదో ఒకటి చెప్తాలే. ఏదో ఒకటి చెప్పడం కాదు, పైసలు లేవని చెప్పు. అరే సాయి, సారీ రా, నా దగ్గర పైసలు రా. మా తమ్ముడా? గురి తమ్ముడు, నువ్వేం టెన్షన్ పడకురా, నేను పైసలు పంపిస్తున్నా. ముందే ఎందుకు చెప్పలేదు? మా అమ్మాయికి హెల్త్ బాగాలేదని. ఇక పట్టు, ఏటీఎం కార్డు తీసుకో, ఫస్ట్ పోయి పైసలు కట్టుకో. మా అమ్మకి హెల్త్ బాలేదని కార్డు గుంజుకున్నావు, అదే మీ అమ్మకి హెల్త్ బాలేదని తెలియగానే కార్డు ఇచ్చి పైసలు పెట్టరమ్మంటున్నావు. మీ వాళ్ళని ఒక లెక్క, మా వాళ్ళని ఒక లెక్క ఎందుకు చూస్తున్నావు? ఇదెక్క న్యాయం? నీలాంటిది ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు. ముందు నువ్వు మారు, నీ పద్ధతి మార్చుకో. అందరు నా వాళ్ళనడం నేర్చుకో.